మనకు ఒక మేకప్ మంత్రి ఉంది. మీ అందరూ ఎవరికి చెప్పాల్సిందే. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది. కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం వాళ్ళ పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది. మొన్న ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నట్టు. ఏ ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మరికి అంతకన్నా చేత కాదు. నువ్వు వచ్చి మాటలు మాట్లాడతావు. ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి తిరుగుతున్నావు నువ్వు. నేను వాడి వదిలేసినటువంటి నా బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడుతూ నా గురించి మాట్లాడుతున్నా. నీకు సెలవు ఏమైనా ఉందా అని అడుగుతావు, అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా. ఏదో పదవి వచ్చేసరికి నలుగురు గన్మెన్లు వెనక్కి తిరిగేసరికి మాకు గన్మెన్తో పని లేదు, నన్ను కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి వేలాది నీకు పదవి పోతే నలుగురు కూడా వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి నీకు ఉండదు. నాకు పదవి ఉన్నా పదవి లేకపోయినా వేలాది మంది కార్యకర్తలు నా వెంట తిరిగేటువంటి చేజిక్కించుకున్నాం. దయచేసి అటువంటి వ్యక్తులతో మాటలు కనుక పట్టించుకోగలరు. ఎండకు వస్తుంటారు, వర్షానికి పోతుంటారు, గాలికి వస్తుంటారు, గాలికి పోతుంటారు. ఈ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. తప్పకుండా రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత మీరందరూ తీసుకోండి. గతంలో కొన్ని ఇబ్బందులు పడ్డారు, ఈసారి అసలైనటువంటి అధికారం ఏంటో పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నా వరకు మీ అందరికీ అసలైనటువంటి అధికారం అంటే ఏంటో చూపిస్తామన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అంటే యాక్చువల్గా దీని గురించి సపరేట్గా మాట్లాడదాం. ఎందుకంటే నేను చాలా మంచి మూడ్లో వచ్చాను. నేను 2 సంవత్సరాలు ఇంత ఎఫెక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసి మా డిపార్ట్మెంట్ అందరినీ నేను అప్రిషియేట్ చేసుకునే మంచి పొజిషన్లో అలాంటి విజ్ఞత లేని వాళ్ళ గురించి మాట్లాడి నన్ను నేను తగ్గించుకోదలుచుకోలేదు. కానీ మాట్లాడతా, చెప్తున్నా, కానీ మాట్లాడతా. ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడతా, కానీ ఇది కాదు ఆ ప్లాట్ఫామ్. ఇది నా డిపార్ట్మెంట్ ప్రైడ్, నా డిపార్ట్మెంట్ 2 సంవత్సరాల కష్టం. ఈ కష్టానికి ఈ ప్రైడ్కి సంబంధించి ఎవడో విజ్ఞత లేని వాళ్ళు మాట్లాడితే దాని గురించి ఈ ప్లాట్ఫామ్ మీద సమాధానం చెప్పను, వేరే ప్లాట్ఫామ్ మీద అతి తొందరలో సమాధానం చెప్తా. కానీ ఇది సందర్భంగా దయచేసి నాకు అది వదిలేయండి.